అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిసెస్ రాక్ స్టార్ 10వ భాగం. రచయిత పరిమి లలిత గారు. ఓ షిట్, రేపు ఆల్బమ్ ఉంది, ఇప్పుడు ఎలా అన్నాడు అసహనంగా. అన్నయ్య, ఇంకో 2 మినిట్స్లో హైదరాబాద్కి బస్సు ఉంది, అక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చని మీ బాస్కి చెప్పు అని మొహం పక్కకు తిప్పింది. మళ్ళీ మొహం తిప్పేసరికి అక్కడ ఎవరూ లేరు. చూస్తే బస్సు రావడం, వీళ్ళు ఎక్కడం కూడా అయిపోయింది. అది చూసి కోపంతో రుసరుసలాడుతూ, సచ్చినోడా, బస్సు వస్తే నన్ను పిలవకుండా ఎక్కేస్తారా చెప్తా అని అంటూ రన్నింగ్ మొదలుపెట్టింది. బస్ ఆపండి ఆపండి అని అంటూ అరుస్తూ అరుస్తూ పరిగెడుతూ వస్తున్న మౌన్వితను రాకేష్ విండోల నుండి చూస్తూ, పరిగెత్తవే పరిగెత్తు, లేకపోతే నా కార్ టైర్లే పంచర్ చేయిస్తావా, మొబైల్స్ ఛార్జింగ్ లేకుండా చేస్తావా, ఆయాసం వచ్చేదాకా పరిగెడుతూనే ఉండు అని అనుకుంటూ నవ్వుకున్నాడు. పాపం సార్, పాపం ఆడపిల్ల, అసలే రాత్రిపూట ఈ టైంలో తననలా మంచిది కాదు సార్, బస్ ఆపమనండి అన్నాడు ప్రసాదం గోవిందములు. రేయ్, ఇప్పుడు నువ్వు నీ చెల్లికి హెల్ప్ చేయకపోతే ఇక నీ పని గోవిందా అని అన్నాడు ప్రసాదం చిన్నగా. గోవిందం డ్రైవర్ గారు, మా చెల్లొస్తోంది, కాస్త బస్సు ఆపండి అని అడగటం, మౌన్విత చేసి బస్సు ఎక్కటం రెండూ ఒకేసారి జరిగాయి. బస్సు ఎక్కిన మౌన్విత రొప్పుతూ థ్యాంక్స్ భయ్యా అని డ్రైవర్కి చెప్పి గోవిందం వైపే కోపంగా చూసి రాకేష్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఇది, భార్యను వదిలేసిలా బస్సు ఎక్కేయడమేనా, అసలే ఆడపిల్లని అన్నది. కామ్గా గోవిందం వెళ్ళి వెనక సీట్లో ప్రసాదం పక్కన కూర్చొని రాకేష్ మౌన్వితల వైపే చూస్తున్నాడు. అబ్బాచా, నేను శివంగి అనుకున్నాలే, నువ్వు నా కార్ టైర్స్ అని పంచర్ చేసి నేను ఇలా బస్సులో వెళ్ళేలా చేసినందుకు నీకు సహకరించిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా మరి అని అన్నాడు రాకేష్ కాలు మీద కాలు వేసుకొని చేతులు మేడ వెనక్కి పెట్టుకుంటూ. ఆహా అలాగా అని లేచి డ్రైవర్ దగ్గరికి వచ్చి, అన్నా, నీకు రాక్ స్టార్ తెలుసా, అతన్ని ఎప్పుడైనా కలిసావా అని అన్నది. ఓరగా భర్త వైపే చూస్తూ, లేదమ్మా, ఆయన పాటలు పాడటం వినటం మీద తప్ప ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు డ్రైవర్. సరే, ఇప్పుడు ఆయన కనుక మీకు కనిపించి మీ బస్సు ఎక్కారనుకో, ఏం చేస్తావు అని అడుగుతున్న మౌన్వి మాటలు విని గతుక్కుమన్నాడు. ఒసేయ్ అని చిన్నగా అన్నాడు రాకేష్ వేయి చూపిస్తూ. మౌని అదేమీ పట్టనట్టు, అన్నా, ఆ రాక్ స్టార్ రాకేష్ గారు ఇప్పుడు ఇక్కడ మీ బస్సులోనే ఉన్నారన్నా అన్నది. ఆ మాటకి సడన్ బ్రేక్ వేసి, అవునా అమ్మా, నువ్వు చెప్పేది రాక్ స్టార్ గారు నా బస్సులో ఉన్నారన్న ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. అవునన్నా. డ్రైవర్ బస్సులో ఉన్న అందరి వైపు చూస్తూ, వీళ్ళలో ఎవరమ్మా చూపించన్నాడు. అలాగే చూపిస్తాను, కానీ మీరు ముందు బస్ నడపండి చెప్తాను అనగానే డ్రైవర్ బస్ని స్టార్ట్ చేశాడు. డ్రైవర్, అమ్మా తొందరగా చెప్పమ్మా, ఆ పెద్ద స్టార్ గారు ఒక మామూలు బస్సు ఎక్కడమా, ఇది నమ్మేదేనా అని అడిగాడు అనుమానంగా. అయ్యో, నిజం చెప్తే నమ్మరే, సరే ఇదిగో నేను ఆయన భార్యని, అదే రాక్ స్టార్ భార్యను, సరే ఇప్పుడు చూపిస్తా అని బస్సులో ఉన్న అందరినీ ఉద్దేశించి, హలో ఫ్రెండ్స్, మీరెప్పుడూ కూడా కలవలేని సెలబ్రిటీని ఇప్పుడు మీకు కలిసేలా చేస్తున్నా అని రాకేష్ వైపు చూపిస్తూ, అదిగో ఆయనే రాక్ స్టార్ రాకేష్ గారు అని చెప్పి నవ్వింది. దాంతో బస్ డ్రైవర్తో సహా అందరూ రాకేష్ చుట్టూ మూగారు. రాకేష్ మొహంలో నవ్వలేక ఏడవలేక ఎక్స్ప్రెషన్ పెట్టి మౌన్విత వైపే కోపంగా చూస్తూ తిట్టుకుంటున్నాడు. బస్సులో ఉన్న లేడీస్ అయితే, సార్ రాక్ గారు 1 పిక్ ప్లీజ్ ప్లీజ్ అంటూ రాకేష్తో రాసుకొని పూసుకొని మీద పడిపోయి అతుక్కున్నట్టుగా ఫోటోలు దిగుతుంటే అది చూసిన మౌన్వితకి ఒళ్ళు మండిపోయి, జరగండి ఏంటి ఓ అలా మీద పడిపోతున్నారు, ఈయన మా ఆయన, అతుక్కున్న మీద పడినా నేనే పడాలి, మీరెవరన్నది. రాకేష్ పక్కన కూర్చొని తన భర్త చేతిలో చేయి వేసి, అది కాదండి, ఫోటోస్ అని అన్నారు వాళ్ళు, ఇప్పటి వరకు దిగారుగా, చాలే, ఏం డ్రైవర్ గారు బస్ స్టార్ట్ చేసేది ఉందా లేదా అని మౌన్విత కోపంగా అనేసరికి ఆ అని అంటూ వెళ్ళాడు. తర్వాత ఎవరికి వాళ్ళు కూర్చొని గుసగుసలాడుతున్నారు. ఇక రాకేష్కి అనుకుని కూర్చున్న మౌన్విత వెనక్కి తిరిగి గోవిందం వాళ్ళ వైపు చూస్తూ, అలా దిష్టిబొమ్మల్లా చూస్తూ ఉండకపోతే వాళ్ళంతా నా భర్త మీద పడిపోతుంటే ఆపొచ్చు కదా, ఆపకపోగా మిడుగుడ్లు వేసుకుని మరి చూస్తూ కూర్చున్నారని అంటున్న మౌన్వితతో, అమ్మా చెల్లెమ్మ, ఇది నువ్వు కోరి మరీ కెలుక్కున్నావు కదమ్మా, వాడెవడో చెప్పి మరీ తెలిసి ఆగుతారా అన్నారు దీనంగా. దాంతో మూతి ముడుచుకుంది మౌన్విత. మొట్టమొదటిసారి అంత దగ్గరగా ఉన్న మౌన్వితను చూసేసరికి తన మనసు ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా అనిపించింది రాకేష్కి. మౌన్విత కూడా మదిలో ఏదో అలజడి మొదలైంది. తనువు మనసు రెండూ పులకరిస్తున్నట్టు అనిపించసాగింది. అలాగే ఉండిపోవాలనిపించింది. ఆ తన్మయత్వంలో రాకేష్ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. ఏంటిది ఇలా అతుక్కుపోయిందని తన వైపు చూశాడు. ఆల్చిప్పలాంటి పెద్ద కళ్ళు, సంపెంగ లాంటి ముక్కు, ఎరుపెక్కిన చెక్కిళ్ళు, అదురుతున్న అధరాలు, వాటికి మరింత అందం చేకూర్చిన నుదుటి కుంకుమ, ఇవి చాలవన్నట్టు గాలికి ఎగురుతూ ముందుకు పడుతున్న ముంగుర్లు, అమాయకమైన మోము, బంగారం వంటి మేని ఛాయకి డార్క్ వంగపువ్వు రంగు పువ్వు పట్టుచీరలో మరింత మెరిసిపోతున్న తనను ఒక క్షణం అలా చూస్తూ మైమర్చిపోయాడు రాకేష్. అంతలోనే తేరుకొని, ఓయ్ లేలే వదులు అంటూ తన చెయ్యి విదిలించడంతో కళ్ళు తెరిచి, ఏంటండి
అప్పుడే హైదరాబాద్ వచ్చేసిందా అని చుట్టూ చూసింది. ఆ, తంజావూరు వచ్చింది దిగు అని అన్నాడు హేళనగా. అక్కడికి మనం తర్వాత వెళ్దాంలే కానీ ఇంకా హైదరాబాద్ రాలేదు కదా, మరెందుకు లేపారు నన్ను అన్నది ముద్దుగా మాట్లాడుతూ. నీకు నిద్రొస్తే ఇంకో సీట్లో కూర్చొని పడుకో, అంతేకాని నా పక్కనే కూర్చొని ఇలా నా మీద పడుకోకు బల్లిలాగా అతుక్కొని, ఇక్కడ ఏదేదో అయిపోతుందన్నాడు చిరాగ్గా. నీకు అయస్కాంతం కదా, అందుకే అతుక్కున్నా అన్నది వెటకారంగా. మళ్ళీ అవునా, ఏమైపోతుందో దొరగారికి అన్నది రాకేష్ డొక్కలో చిన్నగా మోచేత్తో పొడుస్తూ. అబ్బా రాక్షసి, పొడుస్తావేంటే మెంటల్, చేయి దురద, హాయిగా సీటు కతుక్కొని పడుకో అంటూ లేచి వెళ్లి గోవిందం వాళ్ళ దగ్గర కూర్చున్నాడు రాకేష్. బల్లినంట బల్లిలా అతుక్కున్నానంట. అయ్యగారి మనసు కరుగుతున్నట్టుంది. హహా అని చిన్నగా నవ్వుకుంది. హైదరాబాద్ లో దిగిన నలుగురు ఎయిర్పోర్ట్కి వెళ్లి ఫ్లైట్ రావడానికి ఇంకా టైం ఉంటే వెయిటింగ్ చేస్తున్నారు. అది ఒక పాడుబడిన ఇల్లు. హెల్ప్ హెల్ప్ అంటూ ఎవరైనా ఉన్నారా? ఎవడ్రా నన్ను లోపలేసి లాక్ చేసిందంటూ గట్టిగట్టిగా అరుస్తున్నాడు యవన్. చేతిలో ఫోన్ ఉందని గుర్తొచ్చి తండ్రికి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ నో సిగ్నల్ అని వచ్చింది. చా అంటూ తన చేతిని గోడకేసి కొట్టుకున్నాడు. అసలు ఎవరు నన్ను ఇక్కడ బంధించింది అని ఆలోచిస్తూ మౌన్విత ప్రసాదం దగ్గరికి వచ్చి, అన్నయ్య విషయం ఏమైనా తెలిసిందా అని అడిగింది చిన్నగా. మౌన్విత, హా, నువ్వు చెప్పినట్టే వాడిని గదిలో బంధించాను, కానీ ఎందుకమ్మా యువన్ని బంధించడం అని అడిగాడు ప్రసాదం. అవన్నీ ఇంటికెళ్ళాక చెప్తా అన్నయ్య, కానీ మనం ఇంటికి రీచ్ అవ్వగానే అతన్ని వదిలేయండి. హా, సరేనమ్మా అని అన్నాడు. హలో, ఏంటి మీ గుసగుసలు? అక్కడ ఏ అనౌన్స్మెంట్ వినిపించలేదా? రండి అని కసిరాడు రాకేష్. దాంతో వారు మాటలు ఆపేసి రాకేష్ని అనుసరించారు. రాకేష్ వాళ్ళు ఢిల్లీ చేరి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 4 గంటలయ్యింది. ఏరా, ఫంక్షన్ బాగా జరిగిందా అని అడుగుతూ ఎదురొచ్చింది జాహ్నవి. ఆ మాటకి షాకింగ్గా కోపంగా తల్లివైపు చూస్తూ, ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు. దాంతో జాహ్నవి ఏం చెప్పాలో తెలియక ఆ అది అది అని అంటూ తడబడుతుంటే, అదేంటత్తయ్య అలా తడబడతారేంటి, ఆయన వేరేలా అర్థం చేసుకోరు, నేను మీకు ఫోన్ చేసి అక్కడ వారు లేడు వచ్చేద్దాం అనుకుంటుంటే అనుకోకుండా ఫంక్షన్కు ఉన్నామని చెప్పాను కదా అని అన్నది కన్ను కొడుతూ. ఆ చెప్పావు తల్లి, కానీ ఎందుకో నాకు నోరు పెగల్లేదు. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అన్నది. సరే మేము వెళ్తున్నాం బాస్ అని చెప్పారు గోవిందం వాళ్ళు. ఒరేయ్, ఈ పూటకి ఇక్కడే ఉండి రేపు వెళ్ళండి అని జాహ్నవి అనటంతో సరే అని ఫ్రెష్ అవడానికి వెళ్లారు. మౌన్విత ప్రసాదంతో మాట్లాడడానికి రూమ్కి వెళ్ళింది. అన్నయ్య, వాణ్ణి వదిలేయమని చెప్పావా అన్నది. ఆ చెప్పాను చెల్లి, అయినా యువన్ ఎందుకమ్మా బంధించమన్నావు? ఎందుకంటే వాడు మంచివాడు కాదన్నయ్య, వాడు నాతో అంటూ యువన్ ప్రవర్తించిన తీరు మొత్తం చెప్పి, అంతే కదన్నయ్య, ఆయనకు అమ్మాయిలతో తిరిగి అలవాటు చేసింది కూడా వాడే అన్నది. వాడా అని ఆశ్చర్యపోతూ, వాడెందుకు అలా చేస్తాడమ్మా? మీకు తెలీదా అన్నయ్య, యువన్ వాళ్ళ నాన్నగారికి మామయ్య గారు బిజినెస్లో అడ్డొచ్చారని. యువన్ అని చెప్తున్న మౌన్విత మాటలకు అడ్డొచ్చి, అవునమ్మా, మొదట్లో వైరం ఉండేది, అది బిజినెస్లో మాత్రమే, కానీ వాళ్ళు నిజాయితీగా బిజినెస్ చేయలేదు అంకుల్. నిజాయితీగా బిజినెస్ చేసేవారు, ఎదిగారు, కానీ యవన్ వాళ్ళు దిగజారారు. ఆ తర్వాత అదే వైరం పిల్లల మధ్య కూడా కొనసాగింది. అదే యవన్ రాకేష్ల మధ్య. రాకేష్ లాగానే యవన్ కూడా రాక్లా ఎదగాలనుకున్నాడు. అంతేకాదు వాడికి లేని అలవాటు లేదు, అన్నీ ఉన్నాయి. పైగా ఒక అమ్మాయిని మోసం చేశాడు, అది రాకేష్కి తెలిసింది. ఎలా అంటే ఆఫీస్లో పనిచేసే అతని చెల్లెలే ఆ అమ్మాయి. రాకేష్ వాడిని జైలుకు పంపించాడు. తర్వాత వాడు రాక్లా ఎదగలేదు, కానీ ఆ కోపంతో చాలాసార్లు అంకుల్ వాళ్ళకి హాని చేయాలని ప్లాన్స్ వేశారు. అది తెలిసే రాకేష్ తిప్పికొట్టేవాడు. కొన్ని రోజులు కామ్గా ఉన్నారు. అంకుల్ వాళ్ళకి హాని కలిగించే ఏ పని కూడా చేయలేదు. ఎందుకో తర్వాత తండ్రి కొడుకులు మమ్మల్ని క్షమించమంటూ అంకుల్ కాళ్ళ దగ్గరికి వచ్చారు. మొదట్లో వాళ్ళు నమ్మలేదు, కానీ వారి ప్రవర్తన చూశాక నిజంగానే వారిలో మార్పు వచ్చిందని నమ్మారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అందరూ కలిసే బిజినెస్ చేస్తున్నారు. కానీ అలాగే యువను లండన్ కూడా పంపించారు. అక్కడ ఏవేవో చిన్న చిన్న ఆల్బమ్స్ చేస్తున్నాడు. కానీ అంటూ ఆగాడు. ఇప్పుడు అర్థమైంది అన్నయ్య అంతా. సరే, అప్పటికే ఆయన మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని అడిగింది మౌన్విత. అవునని తలుపి, ఇదంతా నీకెలా తెలుసమ్మా అన్నాడు. ఎలా అంటే యవన్ చూపులు ప్రవర్తన తేడాగా అనిపించింది. దాంతో అతని మీద కన్నేశాను. అసలు నీకేం తేడా కనిపించింది వాళ్ళు అన్నాడు ప్రసాదం. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అత్తయ్య గారు అన్నారు, వాడి కోపం మొండితనం ఇలాంటివి ఉన్నాయి, కానీ చెడు తిరుగులు లేవు, కానీ అవి ఎలా అలవాటయ్యాయో తెలియదు అని. అప్పుడు నాకేం నిజం అనిపించలేదు. కానీ యవన్ వచ్చాక ఒకరోజు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా అని అనటం విన్న తర్వాత అతని ప్రవర్తన, దాంతో అతని ఫోన్ వెనుక ఒక చిన్న కంటికి కనిపించిన కెమెరా పెట్టాను, అంతే. అది ఈజీగా నాకు పనిచేసి పెట్టింది. ఎలా అమ్మా అని అన్నాడు. ఎలా అంటే వాడి బాబు ఇద్దరు డ్రింక్ చేస్తూ మాట్లాడుకోవటం నేను విన్నానని తన ఫోన్లో ఉన్న వీడియో చూపించి తెలిసింది అని అంటుంది. మరి వాడిని మనతో రాజమండ్రి రమ్మన్నది నువ్వే, మళ్ళీ వాడిని బంధించమంది నువ్వే. నీకంతా తెలిసినప్పుడు వాడిని ఎందుకు నిర్బంధించడం అని అన్నాడు.
అవునన్నయ్య. వాడు మనతో వస్తే మంచిగా ఉండడు. ఆయనతో నేను ఫ్రీగా ఉండలేను. అసలు అదంతా కాదు. వాడు మా మధ్యలో ఉండడం నాకిష్టం లేదు. చెప్పా కదా! వాడి ప్రవర్తన అలా ఉంటుందని, బాలేదని. వాడిని చూస్తుంటే ఒళ్ళంతా తేలు జర్లు పాకుతున్నట్టుగా అనిపిస్తోంది. మరి అలాంటప్పుడు వాడిని వదిలేసి మేం వెళ్తే స్వేదినితో తప్పుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అందుకే అలా చేయమన్నాను. మరిప్పుడేం చేద్దాం? వాళ్ళిద్దరి స్నేహం తుంచెయ్యాలి. అలా చేయాలి అంటే వాడి గురించి, వాడి తండ్రి గురించి ఆయనకు తెలిసేలా చేయాలి. కానీ, కానీ ఎలా అమ్మా? హా! ఈ వీడియో చూపిస్తే వాడు తెలుసుకుంటాడు కదా చెల్లి అన్నాడు. లేదన్నయ్య, నమ్మరు సరి కదా! ఆ వీడియో మనం సృష్టించామని మనల్నే అంటారు. అసలు భార్యగా నన్ను అంగీకరించలేదు. అలాంటిది నేను చెప్పింది మాత్రం నమ్ముతారా చెప్పన్నయ్య? మరెలా అమ్మా? అని అన్నాడు ప్రసాదం. ఏముంది? వాడింట్లోనే ఉంటాడుగా అన్నయ్య, మనం చూసుకుందాంలే. కానీ ముందు పక్క నుండి తొంగి తొంగి వింటున్న గోవిందం అన్నయ్యను ముందుకు రమ్మను అనగానే తలుపు చాటున్న గోవిందం హిహిహి అంటూ నవ్వుతూ మౌన్మిత వాళ్ళ ముందుకి వచ్చాడు. పల్లికిలించింది చాలుగాని గోతికాడ నక్కలా చాటుగా ఉండి వింటావేంట్రా? రావచ్చు కదా లోపలికి అన్నాడు ప్రసాదం. సరేలే అన్నయ్యలు, నేను వెళ్తున్నాను కిందకి అంటూ వెళ్ళిపోయింది. అబ్బా అమ్మా అంటూ ముక్కుతూ మూలుగుతూ మొహం వేలాడేసుకొని వచ్చాడు యువన్. అందరూ హాల్లో కూర్చున్నారు. ఎవరిని చూసిన అందరూ అంటే ప్రసాదం, గోవిందం, మౌన్మిత తప్ప మిగిలిన వాళ్ళన్నమాట. రేయ్, ఏంట్రా అవతారం? మాసిపోయిన గడ్డం, మాసిపోయిన బట్టలు ఏంట్రా? మొహం నీరసంతో వేలాడుతూ ఉంది. ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు నీలంధర్. ఎవరో కిడ్నాప్ చేసుంటారు మామయ్య అని అన్నది మౌన్మిత. ఆ మాటకి అందరూ కూడా మౌన్మిత వైపే చూశారు. నీకెలా తెలుసు అన్నట్టు. అందరూ తన వైపే అనుమానంగా చూస్తుంటే అంటే యవన్ గారి అవతారం చూస్తే అలా అనిపించింది, అందుకే అన్నాను అని అన్నది. అవును, వాడి అవతారం చూస్తే అలాగే ఉంది అన్నాడు రాకేష్. మొట్టమొదటిసారిగా రాకేష్ అలా పాజిటివ్గా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏంట్రా నువ్వు కూడా అలా అంటావు అన్నాడు యవన్ కోపంతో రుసరుసలాడుతూ. మరి నీ అవతారం చూడు అని అంటూ మనం వెళ్తున్నప్పుడు ఎవరో నాకు ఫోన్ చేసి నాన్నని కిడ్నాప్ చేశారని చెప్తే మధ్యలోనే వెళ్ళాను. కానీ వాళ్ళు చెప్పిన చోటుకు వెళ్తే నన్ను అక్కడ లాక్ చేసేశారు అన్నాడు కోపంగా మౌన్విత వైపే చూస్తూ. వీడేంటి నా వంక కోపంగా చూస్తున్నాడు? నా మీద వీడికి డౌట్ ఏమైనా వచ్చిందా అని అనుకుంటూ రాకేష్ వైపే రెక్లెస్గా చూసింది. అంత అవసరం ఎవరికుందిరా అన్నాడు రాకేష్. అవును యవన్, నీకెవరి మీదైనా అనుమానం ఉందా అన్నది స్వేదిని. నన్ను కిడ్నాప్ చేసే సాహసం ఎవరికుంటుంది? చూస్తా, అదెవరో తెలుసుకుని వాళ్ళ అంతు చూస్తాననుకుని ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు యవన్. మర్నాడు గోవిందం, స్వేదినిలు గార్డెన్కి వచ్చారు. ఏరా గోవిందం, మన పెళ్ళెప్పుడు అన్నది స్వేదిని. ఓ, ఆ విషయం నన్నడుగుతావేంటి? ఆ మాటకి ఉలిక్కి పడుతూ అదేంటే అలా అంటావు అని అన్నాడు. మరి ఏమనాలి? నువ్వు మా అమ్మ వాళ్ళతో మాట్లాడొప్పించి పెళ్లికి ముహూర్తం పెట్టించకుండా సైలెంట్గా ఉంటే మనం ముసలాళ్ళం కూడా అయిపోతామన్నది. ఒసేయ్, అంకుల్ వాళ్ళతో చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదే. కానీ మీ అన్న సైతాన్ ఉన్నాడుగా, వాడితోనే స్నేహితుడే అయినా కూడా నన్ను ఆఫీస్ ఎంప్లాయ్గానే చూశాడు. సరే అవన్నీ వదిలేయ్, నేనొక అనాథ కదా. మరి అనాథకి తన చెల్లినిస్తాడా మీ అన్నయ్య అన్నాడు బాధగా. ఎందుకివ్వరన్నయ్య? నువ్వు అనాథవేంటి? నీకు ఒక చెల్లుందని మర్చిపోయావా? మేమంతా ఉన్నాం కదా. ఇంకా ఆయన పైకెలా ఉన్నా ఆయన మనసు చాలా మంచిది. ఇంకోసారి ఇలా అనకు ఎప్పుడు కూడా. నీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. నాది పూచి. అయితే ఒక కండిషన్ అన్నది మౌన్విత అక్కడికొచ్చి. ఏంటన్నట్టు చూశారు ఇద్దరూ తన వైపు తిరిగి. నాకు ఆడపడుచు కట్నం కావాలి వదినా, అది కూడా నేను అడిగిందే ఇవ్వాలన్నది ఆర్డర్లా. ఓ, అలాగే ఆడపడుచు గారు. ఏం కావాలో సెలవివ్వండి అన్నది స్వేదిని. నేను తర్వాత చెప్తాను. ముందిద్దరూ ఇక్కడి నుంచి పదండి, ఎవరైనా చూస్తారనేసరికి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మౌన్విత కూడా వెళ్తుంటే హలో మౌన్విత అని అంటూ వచ్చాడు యవన్. మౌన్విత ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడకపోవడం మర్యాద కాదు అన్నాడు కాస్త కోపంగా. దాంతో వెళ్తున్నదల్లా ఆగి యవన్ వైపు తిరిగి అవును నిజమే, కానీ దుర్మార్గులతో మోసగాళ్లతో మాట్లాడడం మర్యాద కూడా కాదని సమాధానం చెప్పింది అంతే కోపంగా. ఏయ్, ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అన్నాడు యవన్. రేయ్, పిచ్చి పిచ్చిగా కాదురా, పచ్చి నిజం మాట్లాడుతున్నా. ఏంటే ఆ నిజం? నాకు తెలియదనుకున్నావా? నీ గురించి నీ తండ్రి గురించి తెలుసు. అలాగే మా శత్రువులైన మీరు మళ్ళీ ఇలా ఎందుకు మారినట్టు నటిస్తున్నారు? మా వారికి అడ్డమైన అలవాట్లు ఎవరు చేశారు? అన్నీ తెలుసుకున్నా. చూడు, నా భర్త గనక ఏదైనా కీడు తలపెట్టాలని చూశారు, నాలో అపర ఖాళీనే చూస్తారు అన్నది ఆవేశంగా మౌనిత. యవన్ మౌనిత చెప్పిందంతా విని ముందు షాక్ అయినా మళ్ళీ నవ్వుతూ, ఓ, తెలిసిపోయిందా? గ్రేట్, ఎంతైనా నువ్వు ఇక్కడికొచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ కుటుంబం గురించి మా గురించి అన్నీ తెలుసుకున్నాం. ఓకే, అసలు నీకో విషయం చెప్పనా? ముందు నీ భర్తను లేపేసి నీ అత్తామామలను గుండె పగలేలా ఏడిపించాలనుకున్నా. కానీ నిన్ను చూడగానే వాడి చావు వాయిదా వేశాను. ఎందుకంటే నిన్ను అని అంటూ, కానీ నువ్వు మా గురించి తెలుసుకొని నీ భర్త చావును ముందుకు తెచ్చావు.
దానికి కారణం కూడా నువ్వే అయ్యావు. ఇక వాడి పని ఔట్ అంటూ వెళ్తుంటే మౌన్విత చిటికె వేసి హలో మిస్టర్ యవన్ వెయిట్ అని అనడంతో యవన్ ఆగి వెనక్కి తిరిగాడు. నా భర్తను నువ్వు ఏమీ చేయలేవు. కానీ నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను. ఎందుకంటే మీ తండ్రి కొడుకులు ఎలాంటివారో చెప్పటానికి నా దగ్గర బలమైన సాక్ష్యమే ఉంది. ఇది కనుక నా భర్తకి చూపిస్తే మీ గత ఏమవుతుందో ఆలోచించుకో అన్నది. యవన్ అది విని నవ్వుతూ, ఏంటి నువ్వు అయినా చెప్తే వాడు నమ్మేస్తాడనుకుంటున్నావా? అసలు వాడిని చూస్తేనే మండిపడుతున్నాడు. అలాంటిది నువ్వు ఏదేదో నా గురించి చెప్తూ ఉంటే నమ్మేస్తాడా? అదే కదా నీ ధీమా. సరే నా భర్తే కాదు మా మామయ్య గారికి కూడా నీ నిజ స్వరూపం గురించి చెప్పి నిన్ను చీకొట్టించి మీ తండ్రి కొడుకులిద్దరినీ కటకటాల వెనక్కి పంపించకపోతే నా పేరు మౌనితే కాదు. రా చూద్దాం అని లోపల అయినా అప్పటి వరకు వాడు బ్రతికుంటే కదా అని అనుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి యవన్. యవన్ వెళ్తుంటే అతని వైపే కోపంగా చూసింది మౌన్విత. రాకేష్ ఏదో అర్జెంట్ పనుందని వాష్రూమ్కి వెళ్ళాడు. అది చూసిన మౌన్విత నవ్వుతూ హహా ఇప్పుడు చెప్తాం ఈ పని అనుకుంటూ వాష్రూమ్లోకి వాటర్ రాకుండా ఆఫ్ చేసి రూమ్లో బెడ్ మీదకి వచ్చి కూర్చుంది. వాష్రూమ్లో ఉన్న రాకేష్ షాంపూ తలకు పెట్టుకొని ఒళ్ళంతా సోప్ రుద్దుకొని షవర్ తిప్పుతాడు. కానీ నీళ్లు రావు. షాక్ అవుతూ ట్యాప్స్ అన్ని కూడా తిప్పుతాడు. వాటిల్లో కూడా నీళ్లు రావు. దాంతో ఆశ్చర్యపోతూ ఏంటిది వాటర్ రావట్లేదు, వేటిలో కూడా రావట్లేదు. దాంతో ఆశ్చర్యపోతూ ట్యాంక్లో వాటర్ లేవా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమా అనుకుంటూ సోప్ కంట్లోకి వెళ్ళడంతో కళ్ళు మండుతుండేసరికి మా మా అని అంటూ అరుస్తాడు. ఆ వస్తున్నారా అంటూ వచ్చిన జాహ్నవి రాకేష్ అరుస్తున్నా కూడా బెడ్ మీద కూర్చొని నవ్వుకుంటున్న కోడల్ని చూసి మౌన్వి అని పిలిచింది. ఆ పిలుపుకి తలెత్తి ఎదురుగా ఉన్న జాహ్నవిని చూసి లేచి ఆ అత్తయ్య అన్నది తడబడుతూ. వాడలా అరుస్తుంటే నువ్వేమో ఇలా ఎందుకమ్మా ఏమైందన్నది. అత్తయ్య ఏమీ లేదు, మీరెళ్ళండి నేను చూసుకుంటా కదా అన్నది. ఏమీ అర్థం కాక కోడలి వైపు చూస్తున్న జాహ్నవి మా ఇక్కడ నీళ్ళు రావడం లేదు మా వాటర్ తే అని అరవటంతో విషయం అర్థమై అమ్మ వాడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకనేసి వెళ్ళిపోయింది. మా అబ్బాయి ఏంటి అమ్మ గొంతు పగిలేలా అరుస్తుంటే రావట్లేదు, స్వేదిని స్వేదిని అంటూ చెల్లిని పిలిచాడు. అయినా ఎవరు రాకపోవడంతో చా ఇప్పుడెలా ఎవరూ లేరా అన్నాడు గట్టిగా. అప్పుడు మౌనిత పాట పాడుతూ ఉంది. ఎవరో పులిరాగం తీస్తున్నట్టుంది. ఎవరు అన్నాడు ఏ సమాధానం రాకపోవడంతో. ఏయ్ ఎవరది అని మళ్ళీ అన్నాడు. ఏంటి శ్రీవారు నీళ్లు రావడం లేదా అన్నది ఎగతాళిగా. ఏయ్ ఇది నీ పనేనా, మర్యాదగా నీళ్లు వదలవే అన్నాడు కోపంగా. అయ్యో నేనేమన్నా వాటర్ ట్యాంక్ నా వదలటానికి అరుపులు వినిపిస్తే ఇటుగా వచ్చాను ఏంటా అని. తీరా మీరు నీళ్లు నీళ్ళని అరుస్తుంటే అదేమన్నా పాటేమో అని వింటూ ఇక్కడే కూర్చున్నా అన్నది అమాయకంగా. ఒసేయ్ నీ ఓవర్ యాక్షన్ బట్టి నువ్వే చేశావని నాకు అర్థమయ్యింది, కానీ ముందు నీళ్లు వదులు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు. సరే అయితే నీకు తెలిసిపోయింది కదా నేను చేశానని, మీరు చెప్పింది చేయాలంటుంటే నేను చెప్పింది మీరు చేయాలన్నది మౌమిత. ఒసే రాక్షసి, రాకాసి, శూర్పణక, ఇక్కడ నా కళ్ళు మండుతున్నాయి, నిన్ను బ్రతిమాలే ఓపిక కూడా లేదే నాకు, ప్లీజ్ అన్నాడు. శ్రీమతి గారు అని పిలిస్తేనే నీళ్ళిస్తాను అన్నది. చచ్చినా పిలవను అని మా మా అంటుంటే శ్రీవారు మీ అరుపులు ఇక్కడ ఎవరికి వినిపించవు, వినపడినా రారు. ఒసేయ్ నిన్ను నేను ఈ అవతారంలో లోపలున్నా కాబట్టి బ్రతికిపోయావు, లేదంటేనా అయిపోయేదానివే ఏంటి అన్నది గట్టిగా. కథ కొనసాగుతుంది. మరి రాకేష్ని మౌన్విత భలే ఆడుకుంటోంది కదా ఫ్రెండ్స్. మరి యవన్ గురించి నిజం చెప్తే రాకేష్ నమ్ముతాడా? యవన్ బారి నుంచి తన కుటుంబాన్ని తన భర్తని మౌన్విత కాపాడుకుంటుందా లేదా? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.